జై భారత్ జయరాజ్ సార్ తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మిత్రులరా, ఇప్పుడు పాకిస్తాన్ అయిపోయింది. ఇకపోతే వీళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ పరిపాలనలోని మైనారిటీ బిల్ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక దేశం ఏర్పడిపోయింది, మత ప్రాతిపదికన దేశం ఏర్పడిపోయింది. మత ప్రాతిపదికన దేశం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దేశం ఏమవుతుంది? హిందూ దేశం అవుతుంది కదా. కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను అక్కడికి వెళ్ళనివ్వకుండా ముస్లింలను ఇక్కడ ఉంచి నెహ్రూ అనేవాడు చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమం ఏంటంటే, వీళ్ళని ఇక్కడ ఉంచి వీళ్ళ మైనారిటీలుగా గుర్తిస్తూ మైనారిటీ బిల్లు తీసుకొచ్చింది. వీళ్ళకి కొన్ని హక్కులు ఇస్తూ అదొక బిల్లు తీసుకొచ్చి మామూలుగా ఇక్కడ మన మీద రుద్దటం అనేది చేసింది. ఇకపోతే రెండోది, అదే కాకుండా ఏం చేశారు, వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక బోర్డు. ఎలాంటి బోర్డు అంటే, ముస్లింలు పర్సనల్ లా బోర్డు ఒకటి తీసుకొచ్చింది. ముస్లింల పర్సనల్ లా బోర్డు ఏంటి? ఇక్కడ ఈ దేశంలో చట్టాలు కానీ ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగంతో కానీ ఇక్కడ ఉన్న కోర్టులతో కానీ ఇక్కడ ఉన్నటువంటి వాటితో ఎలాంటి సంబంధాలు వీళ్ళకి లేవు. వాళ్ళ యొక్క మత ప్రాతిపదికన వాళ్ళకు ఉండేటువంటి లా ప్రకారంగా, వాళ్ళకు ఉండే పర్సనల్ లా ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటారు. అందుకంటే వాళ్ళ జోలికి ఈ రాజ్యాంగాన్ని వాళ్ళ మీద రుద్దకూడదు. అంతే కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఒకటి తీసుకొచ్చాడు ఇక్కడ. చూడండి ఎంత దారుణం. ఇకపోతే ఇంకోటి ఏం చేశాడు, మామూలుగా ఈ కాంగ్రెస్ ఆయనలోనే మైనారిటీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది వీళ్ళకి. అని ప్రత్యేకతలు ఈ సమాజాన్ని ఎడగొట్టడంలో చూడండి ఎలా చేశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఉంచారు, సరే బతుకుతారు. ఇక్కడ హిందువులతో ఇబ్బంది లేదు కదా. హిందువులు సాటి మనిషిని ప్రేమించడం, సర్వజన సుఖనోభవంతో హిందువు చేసే ప్రయాణం ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళకి ఏదైతే వీళ్ళు చేశారో ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ వాళ్ళు ఈ మైనారిటీ బిల్లు ఏర్పాటు చేయటం కానివ్వండి, అలాగే వీళ్ళకి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయటం కానివ్వండి, అదే రకంగా మైనారిటీ విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించారు. ఏం చేద్దంటే వాళ్ళ మత ప్రకారంగా చదువుకోవచ్చు. అందులో వీళ్ళు జనగణమన పాడవలసిన అవసరం ఉండదు. ఈ దేశ గీతము, ఈ జాతీయ దండంతో వాళ్ళకి సంబంధం ఉంది. వీళ్ళ మత ప్రాతిపదికన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఇదంతా కూడా ముస్లింల కోసం ఇదంతా చేసింది. వీళ్ళకి ఎన్ని రకాలుగా వీళ్ళని ఈ సమాజంలో కలగకుండా మాకు ఇన్ని చట్టాలు ఉన్నాయి, మాకింత అనేక రకాలైన బలమైనటువంటి ఈ రాజ్యాంగంలో మాకున్న చట్టాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించేటువంటి, ఇప్పుడు అందరూ ఒక రకంగా ఉంటారు కదా. కొంతమంది కొంకేర్లు ఉంటారు కదా, ఆ కొంకేర్లు సమాజాన్ని చెడగొడుతూ ఉంటారు వీటిని అసలుగా తీసుకుని. అదే రకంగా ఈ రోజు ఇక్కడ ముస్లింలు తయారయ్యారు కొంతమంది. సరే, ఈ మత ప్రాతిపదికన విభజించిన ఇప్పుడు ఏదైతే మరి ఇదంతా కూడా దేశ మత ప్రాతిపదికన విభజించిన తర్వాత కూడా జరిగింది. ఇటువంటి అన్నీ కూడా చట్టాలన్నీ కూడా వీళ్ళ పాకిస్తాన్ పంపడం మానేసి ఇక్కడ వచ్చి వీళ్ళకి అన్నిటిని కూడా ఇల్లు కట్టి పక్కనేసి వీళ్ళ మామూలుగా పైపేసి మొత్తం అన్నిటికి వీళ్ళకి తిండి పెట్టి అన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించే చట్టాలు ఈ యొక్క దుర్మార్గులైనటువంటి నెహ్రూ చేయటం అనేది జరిగింది. ఇకపోతే కాంగ్రెస్ ఎందుకు చేసింది ఇవన్నీ ఒకసారి పరిశీలించమని దయచేసి అందరినీ కోరుతున్నాను. భారతీయుడు అనుకునే ప్రతి ఒక్కడు కూడా, హిందూ అని కాదు, భారతీయుడు అనుకునే ప్రతి ఒక్కడు దీన్ని ఖచ్చితంగా పరిగణనలో తీసుకుని ఆలోచించుకోవాలి. ఎందుచేతంటే భారతదేశం మనకు లేకపోతే ఇంకో దేశం మనకు లేదు. ఈ భారతదేశంలో ఏ సనాతన ధర్మం అయితే పటిష్టంగా ఉంటుందో అప్పుడు మాత్రమే సుఖంగా ఉంటారు అందరూ. లేదంటే ఈ పాకిస్తాన్ లాగో, బంగ్లాదేశ్ లాగో ఇంకో రకంగానో ఉండటం జరుగుతుంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ లాగో అదేదే ఇలాగ ఉంటాయి. మరి ఇది గమనించుకోమని చెప్పేసి దీని గురించి ఆలోచించేయాలని కోరుతున్నాను.
మరి ఇదంతా ఎందుకు చేసింది? ఇది దేనికోసం చేసింది అంటే ఇండియాలోని ఒక యుద్ధ వాతావరణం ఎప్పటికీ ఉండాలి. ఈ యొక్క హిందూ ముస్లింల మధ్యలో ఎప్పుడూ ఒక యుద్ధ వాతావరణం అనేది ఉండాలి. ఈ యుద్ధ వాతావరణంలో ఈ రకమైన చట్టాలుంటే వీళ్ళు యుద్ధ వాతావరణాన్ని తీసుకొస్తారు. దీంట్లో హిందువులు బలవుతూనే ఉండాలి. ఈ దేశం ముస్లిం దేశం కావాలి అని చెప్పేసి. అదే కాకుండా ఇంకా ఏం చేశారంటే వీళ్ళు ఇప్పుడు ఇందిరాగాంధీ టైంలో ఏం చేసిందంటే హిందువుల్ని పిల్లలు కనకూడదని చెప్పేసి మొత్తం బలవంతంగా కుర్రోళ్ళను కూడా తీసుకెళ్ళి మామూలుగా మీకు పెళ్ళవని కుర్రోళ్ళను కూడా తీసుకెళ్ళి బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేయించినటువంటి ఘనత ఇందిరాగాంధీది. చేయించి ముస్లింలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని కనొచ్చు, వాళ్ళు ఎన్ని పెళ్ళైనా చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు, విచ్చలవిడిగా వాళ్ళు కనేసి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా మింగుతూ ఇక్కడ మామూలుగా వాళ్ళు ఇక్కడ ఈ భోగభాగ్యాన్ని అనుభవిస్తూ హిందువుల్ని అనగదొక్కుతూ ఉండటానికి హిందువుల మీద యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి వాతావరణం అంతా కూడా ఇందిరాగాంధీ కూడా సృష్టించింది. ఇదన్నమాట చేసినటువంటిది. పోతే ఇకపోతే హిందువులకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇది ఈ రకమైనటువంటి కార్యక్రమం అంతా కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమం అంతా కూడా మామూలుగా కాంగ్రెస్ వాళ్ళు ఈ ముస్లిం యొక్క సమాజాన్ని పెంచి పోషించడం గురించి, ముస్లింలు ఇక్కడ హిందువుల మధ్య ఎప్పుడు యుద్ధ వాతావరణం ఉండటం గురించి తయారు చేసినటువంటి చట్టాలన్నిటిని కూడా ఒకసారి మీరు మామూలుగా ఎక్కడికి వెళ్ళకల్లా రాజ్యాంగాలు చదువు గూగుల్లోకి వెళ్ళి వీటిని చూడవచ్చు. ఈ పరిస్థితులన్నిటిని కూడా ఒకసారి చర్చించుకుని వీటి మీద ప్రతి ఒక్క భారతీయుడు, ప్రతి ఒక్క హిందువు కూడా దీని మీద ఒక అవగాహనకు రావాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మనకు ఎదురయ్యేటువంటి పరిస్థితులను ఒకసారి ఎదురయ్యే పరిస్థితులు ఏంటో అనేది మనం ఇప్పటి నుంచి ఆలోచించుకోకపోతే ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పేసి సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇది 3వ వీడియో. దయచేసి తప్పనిసరిగా అందరూ కూడా ఫాలో అవ్వమని వేడుకుంటున్నాను.